गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। नमस्कारं मास्टर। नमस्कारं मास्टर टीके। नमस्कारं मास्टर एमएन। नमस्कारं मास्टर एमएन। नमस्कारं मास्टर सीवीवी। नमस्कारं मास्टर सीवीवी। नमस्कारं मास्टर सीवीवी। नमस्कारं मास्टर सीवीवी। नमस्कारं मास्टर सीवीवी to your lotus feet. नमस्कारं मास्टर सीवीवी to your lotus feet. Master CVV, namaskaram to your lotus feet. Master CVV, namaskaram to your lotus feet. Master. కనిపిస్తుందండి? కనబడుతుంది. వాసుదేవ చదవనా? వేణు చదువు. Case number 135. A lady aged about 25 years came to our dispensary with the following complaints. She was suffering from drawing type of pain in limbs. She was a woodcutter. She gets joint pains as if cutting with axe type of pain. It arises after hot water bath. 6 months ago, she suffered with malaria fever. Since 2 years, she was suffering from white discharge. She suffers with pain in abdomen 3 days before getting menses. It subsides after appearing menses. The pain was more on right side, menses was irregular. No relish to take food. Get body pains in sleep. Lethargic at morning. More sweats and palms were hot. Face was oily. On 5th 1980, Master Ike prescribed Rustax 201 dose. Vasudeva. Mainly, first point, she was suffering from drying up of pain in limbs, first point. And third point, she get joint pains as if cutting was the X pain. And immunity after water bath, third point. Tarvata 8th point, get body pains in sleep and get unnamata. So ఈ మూడిటిని బట్టి రుస్టాక్స్ 200 వేసారని అనుకుంటున్నాను. వాసుదేవ. కృష్ణవేణి. వాస్తవ్ అండి. అదే వేణుగోపాల్ గారు చెప్పిన పాయింట్ తో పాటు 9th పాయింట్ కూడా స్వెట్స్ అండ్ పామ్స్ అది కూడా ఇంక్లూడ్ అవుతుంది అనుకుంటున్నాను అండి. వాస్తవ్. మారుతి గారు. వాస్తవ ఈ కేసులో బేసికల్లీ ఈవిడికి 25 years, షీఈ్ వర్కింగ్ యాజ్ ఏ వుడ్ కట్టర్ అండి. సో ఫిజికల్ గా ఈవిడికి రోజు కొంత ఎక్కువ స్ట్రెయిన్ ఉంటుంది.
దానివల్ల ఈవిడికి జాయింట్ పెయిన్స్ వచ్చి, తర్వాత పెయిన్ ఇన్ లిమ్స్, డ్రాయింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ లిమ్స్, అట్లాగే జాయింట్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఈ ఫిజికల్ లేబర్ ఎక్కువ ఉండటం వల్ల. ఇవి హాట్ వాటర్తో స్నానం చేసినప్పుడు రిలీఫ్ వస్తున్నాయని థర్డ్ పాయింట్లో ఉన్నది. తర్వాత బాడీ పెయిన్స్ నిద్రలో ఎక్కువ అవుతున్నాయి. పేషెంట్ రెస్ట్గా ఉన్నప్పుడు అనమాట. నిద్రలో ఎక్కువ అవుతున్నాయి అంటే వెన్ ది పేషెంట్ ఈజ్ ఎట్ రెస్ట్ గెట్టింగ్ బాడీ పెయిన్స్, అది రోస్టాక్స్ టిపికల్ సింటము. అట్లాగే 7వ పాయింట్లో సెన్సేషన్ ఆఫ్ ఎంప్టీనెస్ విత్ నో రిలీజ్ టు టేక్ ఫుడ్ అనేటువంటిది ఒకటి, నో రిలీజ్ టు టేక్ ఫుడ్ అని ఉన్నది. ఇది రోస్టాక్స్ లో ఒక పెక్యులియర్ సిమ్టమ్ అనమాట. స్టమక్ ఖాళీగా ఉంటుంది కానీ ఫుడ్ తీసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉండదు. అది ఒకటి. ఈ సిమ్టమ్స్ అన్నిటినీ బేస్ చేసుకొని మాస్టర్ గారు రోస్టాక్స్ ఇచ్చారనుకుంటున్నాను. వాసుదేవ. మురళి గారు. ఇందులో కూడా మీరు మన మారుతి గారు చెప్పినట్టుగా థర్డ్ పాయింట్ ఇస్ ద మార్కెట్ సింటమ్ ఫర్ ది రోస్టాక్స్. అంటే హాట్ వాటర్ బాత్ తో ఎమ్యులేషన్ ఉంది. అలాగే 8th పాయింట్ కూడా స్ట్రాంగ్ సింటమ్ వైరస్ట్ అగ్రవేషన్ అనేది. మిగతా ఈ వృత్తిపరంగా మనం చేసే యాక్టివిటీస్ బట్టి పెయిన్స్ రావడం, దానివల్ల మాస్టర్ గారు రోస్టాక్స్ ఇచ్చింది. వాస్తవ. మన్మోహన్ గారు. వాసుదేవ, అదే అందరూ మీరు చెప్పిన పాయింట్స్ ఏనండి. మెయిన్ ఫస్ట్ వచ్చేసి థర్డ్ పాయింట్, జాయింట్ పెయిన్స్ యాజ్ ఇస్ కటింగ్ విత్ యాక్ట్ టైప్ ఆఫ్ పెయిన్ అమిలేటెడ్ బై హాట్ వార్మ్ వాటర్ బాత్ అన్నది. తర్వాత ప్రొఫెషనల్ గా వుడ్ కటర్ కాబట్టి ఆ స్ట్రెయిన్ ఉంటుంది కాబట్టి ఆ డ్రాగింగ్ పెయిన్స్ అవన్నీ ఇంకా వృత్తిరీత్యా వచ్చే పెయిన్స్ అవన్నీ, ప్లస్ సఫర్డ్ విత్ మలేరియల్ ఫీవర్స్ అని ఉంది కదండి, ఆ ఫీవర్స్ తాలూకు దీనివల్ల కూడా ఉంటుంది రోస్టాక్స్ లో. తర్వాత 8th పాయింట్ అండ్ 7th పాయింట్, ఈ బేస్ మీద రోస్టాక్స్ 200 ఇచ్చింటారు మాస్టర్ గారు అని అనిపిస్తుందండి. వాసుదేవ. వాస్తవండి. సెకండ్ పాయింట్ ఒకటి మెయిన్, అదే కాజేషన్ గా తీసుకున్నారు. ఫస్ట్ పాయింట్ నెక్స్ట్, అండ్ థర్డ్ అండ్ 8th పాయింట్స్, వీటిని బట్టి ఆయన రోస్టాక్స్ వేశారు. ఇవన్నీ మీరు ఆల్రెడీ చెప్పినాయే, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. వాస్తవ. నేను వాస్తవ అనేసాను. చదువుతారా? చదువుతాను. వాస్తవ. A young girl aged about 19 years came to our dispensary with the following complaints. Since after delivery, there was a stabbing type of pain in right hypochondrium. There was something moving sensation in the abdomen, burning sensation in the throat, and vomitings due to indigestion. Vomiting was red in color. Piercing pain in spine. It aggravates on walking. Dim vision. She was getting tears without any reason since after delivery. Gets palpitation in sleep. She was forgetful. Irritation increased after delivery. Indigestion and sore erections. Stool was hard and passes pus like fluid with stool. She gets dreams as if ghosts and devils hunting her. Master E.K. prescribed Lexis 200 one dose on 5th of November 1980. వాస్తవ. చెప్పండి. ఈ కేసులో ఫస్ట్ మనం 6th పాయింట్ చూసినట్టయితే గెట్స్ పల్పిటేషన్ ఇన్ స్లీప్ అని ఒకటి ఉన్నది. కెంట్ ఏమంటారంటే యాజ్ సూన్ యాజ్ హీ గోస్ ఇన్ టు స్లీప్ హీ రౌజెస్ అప్ విత్ పల్పిటేషన్ విత్ డిస్నియా అండ్ సఫకేషన్ అంటారు. స్లీప్ లో సిమ్టమ్స్ అన్ని ఎక్కువ అవటం అనేటువంటిది లెక్సిస్ లో క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్. అది 6th పాయింట్ లో ఉన్నది. తర్వాత నెక్స్ట్ పాయింట్, షీ గెట్స్ డ్రీమ్స్ యాజ్ ఇఫ్ గోస్ట్స్ అండ్ డెవిల్స్ హంటింగ్ హర్ అని ఒక పాయింట్ ఉన్నది. ఈ టైప్ ఆఫ్ డ్రీమ్స్ రావటం అనేటువంటిది లెక్సిస్ లో
ఈ ఫియర్ఫుల్ డ్రీమ్స్ రావటం అనేటువంటిది లెక్సిస్ లో ఒక క్యారెక్టరిస్టిక్ సింటము. నెక్స్ట్ 4th and 5th పాయింట్ లో డిమ్ విజన్ అనే ఒకటి, షీ వాజ్ గెటింగ్ టీయర్స్ వితౌట్ ఎనీ రీజన్ సిన్స్ ఆఫ్టర్ డెలివరీ అని ఒక 2 పాయింట్ ఇచ్చారు. దానికి కెంట్ లో ఫిస్టులా లాక్రిమాలిస్ అని ఒక సిమ్టమ్ ఇచ్చారు. అంటే కళ్ళ వెంబడి నీళ్లు తెలియకుండా కారిపోతూ ఉంటాం అనేటువంటి టైప్ ఆఫ్ ఫిస్టులా ఉన్నదని ఒక పాయింట్ ఇచ్చారు. అది కూడా లెక్సిస్ కి సరిపోతున్నది. తర్వాత రైట్ హైపోకాండ్రియం అంటే లివర్ రీజియన్ అనుకోవచ్చు. కటింగ్ లైక్ ఏ నైఫ్ ఇన్ ది రీజియన్ ఆఫ్ లివర్ అని కంటి ఇచ్చున్నారు. అదే ఇక్కడ స్టాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ రైట్ హైపోకాండ్రియం అని ఫస్ట్ పాయింట్ లో ఉన్నది. అట్లాగే బర్నింగ్ సెన్సేషన్ ఇన్ థ్రోట్, అది మనకి కెంట్ గారు సోర్నెస్ అండ్ పెయిన్ ఇన్ థ్రోట్ అని ఇచ్చున్నారు. తర్వాత వామిటింగ్ వాజ్ రెడ్ అని ఒక పాయింట్ అక్కడ ఉన్నది. అంటే హెమరేజిక్ టెండెన్సీ లెక్సిస్ లో ఉన్నది కాబట్టి వామిటింగ్ లో ఈ బ్లడ్ కలర్ రావటం, తర్వాత హెమోప్టిసిస్ వన్స్ ఇన్ 1 or 2 months అనేటువంటి సిమ్టమ్ మనకి, ఐఎమ్ సారీ అది నెక్స్ట్ దాంట్లోది. ఈ అన్ని పాయింట్స్ వల్ల మాస్టర్ గారు లెక్సిస్ ఇచ్చుంటారు అనుకుంటున్నాను. వాసుదేవ వేణు వాసుదేవ, మారుతి గారు చెప్పిన దాని ప్రకారం నాకైతే 7th and 8th పాయింట్ మెయిన్ అనుకుంటున్నానండి. ఇండైజేషన్ అండ్ సోర్ రిటెక్షన్స్, స్టూల్ వాజ్ హార్డ్, షీ గెట్స్ డ్రీమ్స్ యాజ్ ఇఫ్ గోస్ట్ ఇస్ హంటింగ్ హెర్. నాకు ఈ 2 పాయింట్లే కనబడుతున్నాయి వాసుదేవ. కృష్ణ వాస్తవ్ అండి. నేను 6th పాయింట్, 8th పాయింట్, 7th పాయింట్, ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఈ పాయింట్ బేస్ మీద వేశారని అనుకుంటున్నాను అండి వాస్తవ్. మురళి గారు, మారుతి గారు చెప్పినట్టుగా ఆల్మోస్ట్ చాలా పాయింట్స్ మనకి లెక్సెస్ ని ఇండికేట్ చేస్తున్నాయి. అవే నేను కూడా అనుకుంటున్నాను వాస్తవ. మన్మోహన్ గారు. వాసుదేవ, అదే మారుతి గారు ఇందాక చెప్పినట్లు 6th పాయింట్ గెట్స్ పాల్పిటేషన్ ఇన్ స్లీప్, అది మెయిన్, అదొకటిను. 8th పాయింట్ షీ గెట్స్ డ్రీమ్స్ యాజ్ ఇఫ్ గోస్ట్ అండ్ డెవిల్స్ హంటింగ్ హర్ అన్నది. తర్వాత ఫస్ట్ పాయింట్ అంటే స్టాబింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ రైట్ హైపోకాండ్రియం, తర్వాత మూవింగ్ సెన్సేషన్ ఇన్ అబ్డామిన్, అది బర్నింగ్ ఇన్ థ్రోట్ అన్నది ఒకటి సెకండ్ పాయింట్. తర్వాత పియర్సింగ్ పెయిన్ ఇన్ స్పైన్ కూడా అది ఇండికేట్ అవుతుంది. ఈ ఇందాక మారుతి గారు అన్నట్లు టీయర్స్ రన్నింగ్ అంటే తెలియకుండానే కంట్రోల్ నుంచి నీళ్లు కారిపోవడం అన్నది, అది కూడా దాంట్లో ఉంటుంది లెక్సిస్ లో. ఇక్కడ 7th పాయింట్ లో స్టూల్స్ ఆర్ హార్డ్ అండ్ పాసెస్ ఫస్ట్ లైక్ ఫ్లూయిడ్ విత్ స్టూల్ అంటే అక్కడ ఫిస్టులా ఏదైనా ఫామ్ అయి ఉండొచ్చు. ఆ ఫిస్టులస్ దీనిలో కూడా మనకి లెక్సిస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా కవర్ చేస్తున్నది కాబట్టి లెక్సిస్ 200 వేశారని అనిపిస్తుంది. వాసుదేవ అందరూ అన్ని చెప్పారు, ఇంక నేను చెప్పడానికి ఏముంది నా తలకాయ. అది మొదట్లో హ్యాపీయెస్ట్ ఇదేంటంటే, మొదట్లో నాకు కొత్త పాయింట్స్ చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు అందరూ ఎలా కేసు చూడాలో అలా చూసేస్తున్నారు. సో అందరూ చెప్పేస్తున్నారు. మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నాండి మేము. ఇమిటేటా ఫాలోవా? నన్ను కాదు బాబాయ్, బుజ్జిగారిని చేయండి. చేస్తే బుజ్జిగారిని చేసినట్టే కదా. దేవుడా, యూట్యూబ్ లో వింటే ఉంటది అప్పుడు. సరే, అంటే హ్యాపీయెస్ట్ థింగ్ కదా, కేసుని మీరు ఎలా చూడాలో అలా చూస్తున్నారు. మారుతి గారు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి, వెరీ గుడ్ ఎక్స్ప్లెనేషన్. అంటే మనం ఒక్కొక్క పాయింట్ ని మనం అలా తీసుకోవాలి. మీరు ఫిస్టులా అనేది ఎందుకు చెప్పలేకపోయారంటే, క్లినికల్ గా కొంచెం మీకు మళ్ళీ చెప్తానుగా బుజ్జి గారి కేసెస్ లో, అప్పుడు మళ్ళీ మనందరం షేర్ చేసుకుంటాం కదా నాలెడ్జ్, అప్పుడు వచ్చేస్తుంది మీ క్లినికల్ గా. చాలా హ్యాపీయెస్ట్ థింగ్. బాగుంది, అందరు బాగా చెప్పారు. నేనేం చెప్పడానికి లేదు. వాసుదేవ, ఇది మర్చిపోతున్నాను నేను. చదువుతారా? 137. Case number 137. An old lady aged about 60 years came to our dispensary with the following complaints.
Since 3 years, she was suffering from cough and dyspnea and catching type of pain in lungs. Hemoptysis once in 1 to 2 months. Headache with burning eyes. Eyes becomes red and comes water, eyes and closing. Dyspnea aggravates at morning. On walking long distance, she suffers with swelling of legs, numbness and pain. On scratching on left leg, that area becomes ulcers. Appetite was not good. Bowels were not regular. Worms in stool. Stool was offensive and color of the stool changes. Disturbed sleep. Gets dreadful dreams. She could not bear cold and prefers warmth. Dryness of mouth without thirst. Offensive smell comes from mouth. Vertigo and sometimes she falls down. Occasionally gets fever. On 4th 11th 1980, Master E.K. prescribed Pulstilla 30 1 dose and he repeated the dose on 6th November. On 10th November, he administered another dose of Pulstilla 30. On 14th November, he prescribed China 30 1 dose. వాస్తవం అండి, ఈ కేసులో పల్స్టిల్లాకి సంబంధించి ఫస్ట్ పాయింట్ ఒకటి, థర్డ్ పాయింట్ అండ్ 6th పాయింట్ అండ్ 7th పాయింట్ ఒకటి అండ్ 8th పాయింట్ లో డిస్టర్బ్డ్ స్లీప్ అండ్ గెట్స్ డ్రెడ్ఫుల్ డ్రీమ్స్ ఒకటి అండ్ 10th పాయింట్ అండ్ 11th పాయింట్ ఈ బేసిస్ మీద పల్స్టిల్లా వేశారు అనుకుంటున్నాను. 11th పాయింట్ లో ఆవిడకి వీక్నెస్ దానికి చైనా ఇచ్చారని చెప్పేసి అనుకుంటున్నాను అండి వాసుదేవ. వాసుదేవ కృష్ణయ్య గారు చెప్పినట్టు అన్ని పాయింట్స్ కవర్ అయినాయి. ఫస్ట్, థర్డ్, 4th, 5th అండ్ 8th, 10th, 11th పాయింట్స్ అన్ని కవర్ అయినాయి వాసుదేవ. వేణుగోపాల్ గారు నాకు అర్థం కాలేదు. చెప్పండి మేడం. హెమాప్టసిస్ అంటే ఏంటండి? సరే, ఎవరైనా చెప్పండి, మన్మోహన్ గారు తప్ప. బ్లడ్ కాఫ్ లో బ్లడ్ పడ్డాయండి. Expectoration, bloody expectoration. ఓకే, ఇప్పుడు ఎవరిని అడగబోయారు? ఎవరు అడగబోయారు? వేణుగోపాల్ గారు చెప్పేశారా? వేణుగోపాల్ గారు చెప్పాడు. ఓకే, నేనే చెప్పాలి. ఈ లేడీ 60 years ఉందండి. అందువల్ల మాస్టర్ గారు 30 bottles ఇచ్చారేమో అనుకుంటున్నాను ఫస్ట్ ఇలా. తర్వాత ఈ ప్రాబ్లమ్స్ కూడా ఫిజికల్ గా బాగా ఎక్కువగా ఉన్నాయి. అలాగే హెడేక్, బర్నింగ్ ఐస్, తర్వాత డ్రైనెస్ ఆఫ్ మౌత్ వితౌట్ థర్స్ట్, అలాగే డిస్టర్బ్డ్ స్లీప్, ఇవన్నీ కూడా మనకి అకేషనల్లీ గెట్స్ ఫీవర్. దీనికోసం చైనా ఇచ్చుంటారు 12 point బేసిస్ లాస్ట్. మిగతా సింటమ్స్ అన్ని మన కృష్ణవేణి చెప్పిన పాయింట్స్ లో చాలా వరకు ఈ పలస్టిల్లానే ఇండికేట్ చేస్తుంది. ఎలాగా? ఈ డ్రైనెస్ ఆఫ్ మౌత్ వితౌట్ థరస్ట్ ఒకటండి. తర్వాత హెడేక్ రావడం, బర్నింగ్ ఐస్, అలాగే లెఫ్ట్ లెగ్ స్క్రాచింగ్ ఆన్ లెఫ్ట్ లెగ్ బికమ్స్ అల్సర్ ఒకటి. హెపటైట్ వాజ్ నాట్ గుడ్, అది ఒకటి స్ట్రాంగ్ గా మనకి. కాదు నాగేష్ గారు, ఆ 6th పాయింట్ ఏం ఇండికేట్ చేస్తుంది? అంటే ఇండికేషన్ అంటే మనకి ఏం చెప్తోంది? అది చాలా కాలం నుంచి అది స్కిన్ డిసీజ్ లా ఉంది అని తెలియజేస్తుంది. అసరేట్ అవుతుంది కదా. అంటే పలస్టిల్లా వాళ్ళకి స్కిన్ కూడా థిన్ గా ఉంటుంది, సెన్సిటివ్ గా ఉంటుంది వాళ్ళ మైండ్ కి లాగా. ఈజీగా అల్సర్. ఇప్పుడు వాళ్ళు మనకి ఏదైనా పిన్నీస్ గుచ్చుకుంటే తగ్గిపోతుందా? వాళ్ళకి తొందరగా హీల్ అవడానికి టైం పడుతుంది అంటారు. సో అలా ఈజీగా అల్సర్ ఫామ్ అయింది. అదే 7th పాయింట్ కూడా హెపటైట్ చాలా బ్యాడ్ గా ఉంది.
సో ఇవన్నీ బేస్ చేసుకుని వస్తున్నారు. నా కాఫ్ను డిస్నియా ఉన్నాయి కదా, తర్వాత కాఫ్ తో పాటు ఎక్స్పెక్టరేషన్ తో పాటు బ్లడ్ పడుతుంది కదా, ఈ లంగ్ డిసీజ్ ని ఇండికేట్ చేస్తుంది, గట్టిగా లంగ్ డిసీజ్ ఏదో. అప్పుడు ఆయన మిగతా పాయింట్స్ చూసుకున్నారు. ఈ స్క్రాచింగ్ లెగ్ ఏరియా బికమ్స్ అల్సర్, అది వర్మ్స్, మీరు చెప్పినట్టు డ్రైనెస్, డిస్టర్బ్డ్ స్లీప్, ఇవన్నీ చూసుకుని ఆయన ఇచ్చారు. నేను అనవసరంగా చెప్పాను. వాసుదేవ్ నెక్స్ట్ వాళ్ళు చెప్తాను. వాసుదేవ, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ పాయింట్స్ లో సఫరింగ్ ఫ్రమ్ కాఫ్, డిస్నియా అండ్ క్యాచింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ లంగ్స్ ఒకటి, హెమోప్టిసిస్ వన్స్ ఇన్ 1 or 2 months అనేటువంటిది ఒకటి, ఈ లంగ్స్ ప్రాబ్లము, హెమరేజ్ ఆఫ్ ది లంగ్స్, డార్క్ బ్లడ్ అనేటువంటిది కెంట్ గారు ఇచ్చున్నారు. లంగ్స్ లో బాగా క్రానిక్ ప్రాబ్లం ఉన్నప్పుడు. తర్వాత నెక్స్ట్ మనకి 10th పాయింట్ లో డ్రైనెస్ ఆఫ్ మౌత్ వితౌట్ థర్స్ట్, ఇది పల్స్టులాకి టిపికల్ సిమ్టము. నెక్స్ట్ 7th పాయింట్ లో హెపటైట్ వాజ్ నాట్ గుడ్, bowels were not regular, worms in stool was offensive, and color of the stool changes. ఇది ఒకటి మనకి పల్స్టిల్ టిపికల్ సిమ్టమ్. నో టూ కలర్స్ ఎలైక్ అని ఒకటి ఉన్నది, అది ఈ లాస్ట్ లో నో కలర్ ఆఫ్ ది స్టూల్ చేంజెస్ అనేటువంటిది ఇచ్చున్నారు. నెక్స్ట్ కెంట్ ఫ్రైట్ఫుల్ అండ్ యాంగ్షియస్ అండ్ కన్ఫ్యూజ్డ్ డ్రీమ్స్ అని ఇచ్చున్నారు. అదే ఇక్కడ డిస్టర్బ్డ్ స్లీప్, గెట్స్ డెడ్ఫుల్ డ్రీమ్స్ అని 8th పాయింట్ లో ఇచ్చారు. తర్వాత ఈవిడికి అకేషనల్ గా ఈ ఫీవర్ ఒకటి వస్తూ ఉన్నది కాబట్టి దాన్ని కట్ చేయడానికి మాస్టర్ గారు వైటాలిటీ పికప్ చేయడానికి చైనా ఇచ్చుంటారు. ఈ కారణాల వల్ల పల్స్టిల్లా 30తో స్టార్ట్ చేసి చైనా కూడా ఇచ్చారని అనుకుంటున్నాను. వాసుదేవ. ఉండండి వేణుగోపాల్ గారు, అబ్బా అన్ని క్వశ్చన్స్ నాకే. మాస్టర్ 30 ఎందుకు ఇచ్చారండి? 200 అలా ఇవ్వచ్చు కదా. అదే నేను చెప్పాను కదా, 30 ఫిజికల్ ప్లేన్ లో ఎక్కువ ఉన్నది. మీరు చెప్తారు మధ్యలో. వేణుగోపాల్ గారు విన్నారో వినలేదో మీరు చెప్పిన ప్రశ్న. ఇంకేముంది, సార్గైస్ ఆల్రెడీ చెప్పేశారు అంటారు ఆయన. నెక్స్ట్ కేసు వేణుగోపాల్ గారికి వెళ్ళాల్సింది, పొరపాటున ఇటు వెళ్ళిపోయింది. చెప్పండి ఎవరో. మన్మోహన్ గారు. వాసుదేవా, ఈ ఫస్ట్, సెకండ్ అండ్ 4th పాయింట్స్ ఏమి ఇండికేట్ చేస్తాయంటే లంగ్ డిజార్డర్ అన్నది ఇండికేట్ చేస్తుంది. అంటే మోస్ట్లీ అది ట్యూబర్కులస్ కండిషన్స్ ని, థైసిస్ ని ఇండికేట్ చేస్తుంది. అది మెయిన్ పల్స్టిల్లా వన్ ఆఫ్ ది ర్యాంకింగ్ రెమెడీ ఇన్ చెస్ట్ థైసిస్ అని కెంట్ లో ఇచ్చారనమాట. అది మెయిన్ దానివల్ల అది ప్లస్ అకేషనలీ గెట్స్ ఫీవర్ అనేది కూడా దాంట్లో అది లంగ్ డిజార్డర్ ని ఇండికేట్ చేస్తుంది అనమాట. అది 3 పాయింట్లను. తర్వాత స్టూల్స్ ఆర్ అఫెన్సివ్ అండ్ కలర్ ఆఫ్ ది స్టూల్ చేంజెస్ అన్నది అదొక పాయింట్. డ్రైనెస్ ఆఫ్ మౌత్ వితౌట్ థర్స్ట్ అన్నది, ప్లస్ ఈ డ్రీమ్స్, గెట్స్ డెడ్ఫుల్ డ్రీమ్స్, డిస్టర్బ్ స్లీప్, వీటి బేసిస్ మీద పల్స్టిల్లా 30 ఇచ్చారు. ఈ ట్యూబర్కులర్ డయాబెటిస్ ఉండి కొద్దిగా ట్యూబర్కులర్ టెండెన్సీ ఉన్నప్పుడు మనకి వైటాలిటీని పికప్ చేసేదానికి పల్స్టిల్లా 30 తర్వాత ఎటు అక్కడ వర్టిగో, సమ్ టైమ్స్ షీ ఫాల్స్ డౌన్ అని ఉంది కదా, ఈ వీక్నెస్ కి ఆయన మధ్యలో చైనా 30 కూడా వేశారని అనిపిస్తున్నది. వాసుదేవ. A girl aged about 13 years came to our dispensary following complaints. Since one year, she was suffering from headache, burning eyes, and dragging type of pain in the eyes and continuous bleeding. Cracks on soles, aggravates in summer and ameliorates in winter. Sometimes gets fever, dragging type of pain in legs. She could not sleep during headache. She gets dreams as if someone expired. She wakes up from sleep after that
She could not get sleep. Lethargic at morning, liked sweets, disliked spicy food. Loss of appetite, bowels were regular, liked school items. On 4th November 1980, Master K prescribed Sorinum 201 dose. She was better after this dose. ఇందులో మనకి ఫిఫ్త్ పాయింట్ లో బద్ధకం అనేటువంటిది స్ట్రాంగ్ గా ఇండికేట్ అవుతుందండి, జనరల్ సింటమ్. అలాగే లాస్ ఆఫ్ అపటైట్ ఒకటి, తర్వాత సమ్ టైమ్స్ గెట్స్ ఫీవర్ ఒకటి. అంటే మొడాలిటీ, థర్మల్ మొడాలిటీ నాకు ఎందుకో మ్యాచ్ కాలేదు సెకండ్ది. అది స్వర్ణం ఎందుకే సార్ తెలియలేదు. ఫస్ట్ పాయింట్ లో మనకి హెడేక్ ఇవన్నీ కూడా మనకి ఈ స్వర్ణంలో కూడా ఉంటాయి. స్పెసిఫిక్ గా స్వర్ణమే ఎందుకు వేస్తారు అనేది నాకు సరిగా అర్థం కాలేదు. వాస్తవ ఏమైనా చెప్తావా? వాసుదేవా, నాకు కూడా అర్థం కాలేదండి ఇది. స్వర్ణం 200 ఇచ్చేసారు. వాసుదేవా. కృష్ణవేణి? వాస్తవ్ అండి, నేను 4th పాయింట్ అండ్ 5th పాయింట్ అండ్ ఫస్ట్ పాయింట్ బేస్ మీద వేసారు అనుకుంటున్నానండి వాస్తవ. మారుతి గారు? వాస్తవ యాక్చువల్ గా నాకు సోరినం ఎందుకు ఇచ్చారనేది అర్థం కాలేదండి. కాకపోతే ఈ డ్రాగింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఇన్ లెగ్స్ అండ్ she could not sleep during headache, she gets dreams as if someone expired, she wakes up from sleep and after that she could not get sleep అనేది ఒకటి. దీని మీద ఇది ఒక్కటే నాకు కొద్దిగా సోర్ణం సిమ్టమే అనిపిస్తున్నది, మిగతావి నాకేమీ అర్థం కాలేదు. వాస్తవ. మన్మోహన్ గారు? వాసుదేవా, నాకు కూడా అదే కన్ఫ్యూజ్డ్ గానే ఉంది. మెయిన్ 4th and 5th పాయింట్స్ ఒకటి కనపడుతున్నది. క్రాక్స్ అండ్ సోల్స్ అనగానే అగ్రివేషన్ ఇన్ వింటర్ అండ్ అగ్రివేషన్ ఇన్ సమ్మర్ అండ్ అమెల్రేషన్ ఇన్ వింటర్ అని ఇచ్చారు. అది కాంట్రా ఇండికేట్ అవుతూ ఉంది. నేను ఉంటే ఆ 4th and 5th పాయింట్స్ ఒకటే నాకు ఇండికేట్ అవుతున్నది, ఇంకా మిగిలినది ఇండికేటర్ అనేది అర్థం కాలేదు. స్వర్ణం 200. వాసుదేవ. నాకు అసలు ఏం అర్థం కాలేదు. నాకు ఒక పాయింట్ కూడా తెలియలేదు స్వర్ణం ఎందుకు వేశారు అనేది. వాసుదేవ. ఉంది 28 అయింది టైం. స్వస్తి ప్రజాపతి చెప్పేటప్పుడు 2 minutes అవదా? ఓకే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం జ్ఞానేన మార్గేణ మహీ మహేషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి శాంతి. వాసుదేవ.